ఓం సెన్నో మిత్రస్యం వరుణః సెన్నో భవత్పర్యమా సెన్న ఇంద్రో బృహస్పతిః సెన్నో విష్ణురుక్రమా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎస్పీ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. నందికేశ్వర తీర్థ మహత్యాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో సువాది అనే ఒక బ్రాహ్మణుడు కథను మనం చెప్పుకున్నాము. అలాగే నర్మదా నది యొక్క గొప్పతనం, నందికేశ్వర తీర్థ మహత్యం కూడా మనం చెప్పుకున్నాము. అందులో భాగంగా నందికేశ్వర తీర్థ మహత్యంలో భాగంగానే ఇంకొక కథ కూడా ఉంది. ఆ కథని వాళ్ళ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం నందికేశ్వర తీర్థం ఎక్కడైతే ఉందని చెప్పుకున్నామో అక్కడే పూర్వకాలంలో ఋషిక అనేటటువంటి ఒక బాల వితంతువు పరమేశ్వరుడి కోసం తపస్సు చేయడం మొదలుపెట్టింది. అయితే ఆమె బాల వితంతువు అయినప్పటికీ కూడా యవ్వనంలో ఉండటం వల్ల దానవులు ఆమె యొక్క తపస్సుకి విఘ్నం చేయాలని చూస్తూ ఉంటారు. సరే, అది గమనించినటువంటి నందీశ్వరుడు ఈమె తీవ్రమైనటువంటి దీక్షతో తపస్సు చేస్తూ ఉంటే, దానవులు విఘ్నం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే నందీశ్వరుడే వచ్చి దానవుల నుంచి ఆమెను రక్షిస్తాడు. అంతేకాదు పరమేశ్వరుడు కూడా ప్రత్యక్షమవుతాడు. సరే, పరమేశ్వరుడు ప్రత్యక్షమవటంతో ఓ మహానుభావ, నువ్వు ఇక్కడే ప్రతిష్ఠితుడివయ్యి భక్తుల కోరికలు తీరుస్తూ ఉండు అని చెప్పి ఆ ఋషిక అనేటటువంటి బాలిక ఆ పరమేశ్వరుణ్ణి వరం కోరుతుంది. ఆ పరమేశ్వరుడు కూడా ఆ రోజు నుంచి అక్కడే నందికేశ్వరుడు అనే పేరుతోటి వెలుగొందుతూ భక్తుల యొక్క కోరికలన్నింటినీ కూడా తీరుస్తూ ఉంటాడు. ఈ ఋషికకి గంగాదేవి కూడా సంవత్సరంలో ఒక రోజు వైశాఖ శుద్ధ సప్తమి తిథిన నర్మదా జలాల్లో ఉంటాను అని చెప్పి మాట ఇచ్చింది. ఆ ప్రకారంగానే ఆమె ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఒక రోజు అక్కడ ఉండటం జరుగుతుంది. అలా ఉన్న సమయంలోనే గోమాత తన బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోగలిగింది. ఈ క్షేత్రం చాలా విశిష్టమైనది. ఈ క్షేత్ర దర్శనం చేతనే సర్వ పాపాలు విముక్తులవుతారు. సర్వ పాపాల నుండి జనులు విముక్తులవుతారు. అంతేకాదు, మనం ఇంతకుముందు కథలో చెప్పుకున్నట్లుగా ఈ జలాలలో స్నానం చేయటం ద్వారా బ్రహ్మహత్యాది భయంకరమైన పాతకాలు కూడా తొలగిపోతాయి అని చెప్పి సౌనికాది ఋషులకి సూత మహాముని చెప్పగా, సూత మహాముని సౌనికాది ఋషులు తదనంతర శివ వ్రతముల గురించి చెప్పమని, శివరాత్రి యొక్క వ్రత విధానం గురించి వివరించమని ప్రార్థిస్తారు. దాంతో తదనంతర విశేషాలను ఈ విధంగా చెప్తూ ఉన్నాడు సూత మహర్షి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఉమాసహిత. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడికి 8 మంది పట్టపురాణులు ఉంటారు. అందులో జాంబవతి అనే ఆవిడ కూడా ఒక ఆవిడ. సరే, ఈ జాంబవతి తన కుమారులు కావాలని, ఆ కుమారులు కూడా చాలా గొప్పవారు కావాలని, కాబట్టి పరమేశ్వరుడి గురించి తపస్సు చేసి ఆ తపఫలితంగా తనకు ఒక కుమారుని ప్రసాదించమని చెప్పి శ్రీకృష్ణుడిని వేడుకోవటంతో శ్రీకృష్ణుడు కూడా దానికి అంగీకరించి తపస్సు కోసం వెళ్తాడు. హిమాలయ పర్వతాలకు వెళ్తాడు శ్రీకృష్ణుడు. హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళి ఉపమన్యువు చేత శివదీక్షని పొంది తపస్సు చేయటం మొదలు పెడతాడు. ఎంతో నిష్ఠతో తపస్సు చేస్తాడు. అలా నిష్ఠతో తపస్సు చేస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణుడికి పార్వతీ పరమేశ్వరులు దర్శనమిస్తారు. అనేకమైన వరాలను ప్రసాదిస్తారు. అలా వరాలు పొందినటువంటి శ్రీకృష్ణుడు ఉపమన్యువు దగ్గరికి వెళ్ళి, తన గురువు గారి దగ్గరికి వెళ్ళి, పని అయిపోయిందని చెప్పి ద్వారకి వెళ్ళిపోకుండా మళ్ళీ తిరిగి గురువు గారి దగ్గరికి వెళ్ళి, ఓ మహానుభావ, మీ యొక్క దీక్ష వల్ల, మీరు ప్రసాదించినటువంటి దీక్ష వల్ల, మీ అనుగ్రహం వల్ల నేను శివపార్వతుల యొక్క సాక్షాత్కారాన్ని పొందాను, వారి నుండి అనేకమైన వరాలు పొందాను అని చెప్పి విషయం చెప్పి ఆయన తిరిగి ద్వారకకు వెళ్తాడు. అదేవిధంగా జాంబవతి కోరుకున్నట్లుగా సత్పుత్రుడు కలుగుతాడు. వాళ్ళంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. పిమ్మట సూత మహాముని సౌనకాది ఋషులు ప్రశ్నించగా శివమాయ వల్ల మోహితులైన వారి యొక్క వివరాలు చెప్తాడు. అనేక మంది శివమాయ వల్ల మోహితులయ్యారని, వాళ్ళు ఎవరెవరు అనే విషయాలు చెప్తాడు. అదేవిధంగా ఏ పాపాలు చేస్తే ఏ నరకాలు ప్రాప్తిస్తాయో కూడా వివరించి చెప్తాడు. తదనంతర విశేషాలని శివపురాణంలో ఉన్నటువంటి తదనంతర విశేషాలన్నింటినీ మనం తర్వాత భాగంలో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి.